అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గోల్డెన్ డోమ్ ఆదిలోనే విమర్శలకు తావిస్తోంది. ఆయన తన దేశ రక్షణ కోసమంటూ రూపకల్పన చేస్తున్న గోల్డెన్ డోమ్ అంతరిక్షంలోనూ ఆయుధ పోటీకి దారితీస్తుందని చైనా అభ్యంతరపడుతోంది. మరోవైపు శత్రు దుర్భేద్యంగా అమెరికా తయారవ్వాలంటే గోల్డెన్ డోమే సరైన దారంటూ ట్రంప్ చెబుతున్నారు. పైగా ఇది ఇప్పటిది కాదని 40 ఏళ్ల క్రితం రొనాల్డ్ రీగన్ తలపెట్టిన కార్యాన్నే తాము పూర్తి చేస్తున్నామని చెబుతున్నారాయన. దీంతో మరోసారి స్టార్ వార్స్ తరహా సిచ్యుయేషన్ తలెత్తుతుందనే ఆందోళన మొదలైంది. ఇంతకీ ఏంటి గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ స్టోరీ చూడండి. సంచలనం కలిగిస్తోన్న ట్రంప్ గోల్డెన్ డోమ్ ప్లాన్. వెంటనే ఆపేయాలంటూ చైనా రియాక్షన్. అంతరిక్షంలో నిబంధనల ఉల్లంఘన అంటూ అభ్యంతరం. నిజంగా ట్రంప్ ఈ బంగారు రక్షక గొడుగు లక్ష్యమేంటి? కేవలం అమెరికా రక్షణ కోసమేనా? మరేదైనా లక్ష్యం ఉందా? తిరిగి స్టార్ వార్స్ పరిస్థితి వస్తుందా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన గోల్డెన్ డోమ్ ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా $175 బిలియన్ ప్రాజెక్ట్ ఇది. దాదాపు 15 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ బంగారు రక్షక కవచం తొలి ప్రకటన దేశంలోనే కలకలం రేపుతోంది. అమెరికా డిఫెన్స్ బడ్జెట్ చరిత్రలోనే ఒక ప్రాజెక్టు కోసం ఇంత ఖర్చు పెట్టనుండటం ఓ హిస్టరీ. ట్రంప్ ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ తన హయాంలోనే పూర్తి కావాలని డెడ్ లైన్ పెట్టడంతో అమెరికాలోనూ రిపిల్స్ క్రియేట్ చేస్తోంది. ఇతర దేశాలు రోదసి నుంచి మిస్సైల్స్ ప్రయోగించినా సరే వాటిని అడ్డుకోవడం గోల్డెన్ డోమ్ టార్గెట్ గా చెబుతున్నారు. అమెరికాని అణుబాంబుల నుంచి కూడా కాపాడమే ఈ డోమ్ లక్ష్యం. ఇతర దేశాల అత్యాధునిక క్షిపణులను కూడా దారిలోనే భస్మం చేసేలా గోల్డెన్ డోమ్ తయారు కానుంది. దీనికోసం గోల్డెన్ డోమ్ లో శాటిలైట్లు, ఇంటర్సెప్టార్లు పొందుపరచబోతున్నారు. అలానే ఇదో మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్, అంటే అనేక అంచెల వ్యవస్థలతో ఏర్పాటు చేసే రక్షణ యంత్రాంగం. ఇతర దేశాల నుంచి వచ్చే ఎలాంటి ఆయుధాలనైనా, అవి బాంబులు కావచ్చు, క్షిపణులు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఎలాంటివైనా సరే ఈ డోమ్ నుంచి తప్పించుకోవడం అసాధ్యం అనే రీతిలో నిర్మించబోతున్నారు. ఈ డోమ్ లో ఆకాశంలో నెలకొల్పే యాంటీ మిస్సైల్ వ్యవస్థ ఉంటుంది. ఇందులో భాగంగా స్పేస్ లోనే మిస్సైల్ ఇంటర్సెప్టార్లు ఉంటాయి. ఆ తరువాత అడ్వాన్స్డ్ ట్రాకింగ్ టెక్నాలజీతో స్పేస్ బేస్డ్ రాడార్లు, సెన్సార్లు ఉంటాయి. వాటి సాయంతో దూసుకువచ్చే ఆయుధాలను గుర్తించడం జరుగుతుంది. ఇక మూడో లేయర్ లో లేజర్ బేస్డ్ వెపన్స్ ఉంటాయి. ఈ ఆయుధాలే శత్రువులు ప్రయోగించే వాటిని స్మాష్ చేయడం జరుగుతుంది. 1983లో రొనాల్డ్ రీగన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో స్టార్ వార్స్ ప్రోగ్రాం కూడా ఇలానే ఉండేదంటారు. అప్పట్లో సోవియట్ యూనియన్ నుంచి వచ్చే ముప్పు నుంచి కాపాడటానికి స్టార్ వార్స్ కాన్సెప్ట్ తెరపైకొచ్చింది. సరిగ్గా ఇదే విషయాన్ని ట్రంప్ కూడా చెప్పుకొచ్చారు. 40 ఏళ్ల క్రితం రీగన్ మొదలుపెట్టిన దాన్నే మేం పూర్తి చేయబోతున్నామన్నారాయన. అయితే గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుపై చైనా రియాక్షన్ సీరియస్ గా ఉంది. ఈ ప్రాజెక్టు వెంటనే ఆపేయాలంటూ అమెరికాకి విజ్ఞప్తి చేసింది. ఇది రోదసిలో కూడా ఆయుధాలు, అణ్వస్త్రాల పోటీకి దారి తీసేలా ఉందంటూ చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ అభ్యంతరం చెప్పారు. ప్రపంచ భద్రతకి, ఆయుధ నియంత్రణ వ్యవస్థలకి ఇది చేటు చేస్తుందంటూ చెప్పారాయన. ట్రంప్ ప్రతిపాదించిన ఈ గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ ని అమెరికా స్పేస్ ఫోర్స్ జనరల్ మైకెల్ గుట్రెయిన్ కి అప్పగించారు. ఈయనకి స్పేస్ మిస్సైల్స్ రంగంలో అపారమైన అనుభవం ఉందని చెబుతుంటారు. ట్రంప్ చేపట్టిన ప్రాజెక్టు వ్యయమే భారీగా ఉండటం అవరోధాల్లో ఒకటి కాగా, ఇది రష్యా, చైనా లాంటి దేశాల్లో ఆయుధాల పోటీకి దారితీస్తుందనే విమర్శలు వస్తున్నాయి.